హలో మో వెల్కమ్ టు ఆక్వా సిరీస్. ఇది డే 1 టు డే 13 జర్నీ. డైరెక్ట్గా డే 13 నుంచి స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీకు యూస్ఫుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోస్లో ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇది ఇంటర్ సీజన్ కాబట్టి ఈ టైంలో వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే చెరువులో దిగడం కొంచెం తగ్గించాలి. అండ్ సీడ్ వేసి ఆల్మోస్ట్ 13 డేస్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఈ స్టేజ్లో చెరువులో బ్యాక్టీరియా కంట్రోల్ చేయడం, డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రోబయోటిక్ అప్లై చేస్తున్నాం. మా ల్యాండ్ టోటల్ 1.5 ఎకర్ కాబట్టి ఆల్మోస్ట్ 5 lakhs సీడ్ అయితే వేసాం. అండ్ ఈ చెరువుకి 500 grams ప్రోబయోటిక్ అప్లై చేస్తున్నాం. బెల్లంతో పాటు ప్రోబయోటిక్ పౌడర్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 hour అయితే గ్యాప్ ఇచ్చి తర్వాత చెరువులో ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన టైము మార్నింగ్ 11 అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. అంటే ఈ టైంలో రియాక్షన్ చాలా బాగుంటుంది. ప్రోబయోటిక్ అప్లై చేసిన తర్వాత ఏరియేషన్ కంపల్సరీ, అంటే చెరువులో మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. బెల్లం ప్లస్ ప్రోబయోటిక్ని నెక్స్ట్ డే అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ సీడ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, చెరువులో సీడ్ ఏ టైంలో వేయాలి, సీడ్ వేయకముందు ఏం ప్రెడిక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా మరి, బాయ్.